అప్పటికే 20 మంది పోలీసులకు దిగుతారే. మేము చేసిన దొంగతనం ఏంది, మేము చేసిన తప్పేంది? బతకటమా? రోడ్డు మీద బతకటం తప్ప అది? మా పిల్లలు కూడా అదే ఇప్పుడు ఒక్కొక్క ఆమెకు ఫైనాన్స్ ఇచ్చింది, ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మేము ఎట్లా బతకాలి? ఇల్లు కాల్ చేయమని సర్వతాపాలు బయట వేస్తుంది. అప్పుడు ఎక్కడ పోవాలి మేము? అంటే జాబులు ఉన్నాయన్నా బతకాలి, కానీ మేము బతకొద్దా? మాకు రోడ్డు మీద చూపి, చూపించిన దాకానైతే ఆడనే ఉంటాం. ఈడ కూడా కాల్ చేపిస్తాడంట. ఆడ కూర్చోవద్దు, ఈడ కూర్చోవద్దు, కుర్చీల మీద కూర్చోవద్దు, పీటల మీద కూర్చోవద్దు. మీరు గద్దెల మీద కూర్చోవచ్చు, కానీ మీ పీటల మీద కూడా కూర్చోవద్దా? అక్కర లేదా మాకు? పింఛన్ కింద వాడు పింఛన్ వస్తే ఆయన నుంచి రాసిపోయిన 2000 పింఛనా? 4000 ఎక్కడివి? 2000 ఇచ్చుడు లేదు, గిచ్చుడు లేదు. ఫ్రీ కరెంట్ మటుకు మొన్న నేను పోయి ఆయన అబద్ధం కాదు, నేను అబద్ధం చెప్పినట్టు. ఇప్పుడు నువ్వు అన్నట్టు కరెక్టే, ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నట్టు, ఆయన అబద్ధం చెప్పింది కాదు. పండుగ లేదు, గిండుగ లేదు. అడుగు, మొన్ననే తెచ్చింది పింఛని, నాకు సైన్ పడతలేదు. ఆమెకు కూడా ఆమె పోయి తెచ్చుకుంటుంది. 2000 కంటే రూపాయి ఎక్కువ లేదు. ఏమిటికి పరిపాలన? ఓనికి ఇచ్చినావు నువ్వు పరిపాలన. ఆయన ఏమో పేపర్ మీద రాసిపోయిండు, ఈయనేమో తిరిగేసిండు. ఆయనతో తప్పే ఉంది, ఈయన తప్పే ఉంది. ఆయన రాసిండు, ఈయన తిరిగేసినందుకు. కానీ మా లాంటి వాళ్ళని ఆగం చెయ్యొద్దు, మాకు రోడ్డు మీద ఉండొద్దని బతుకులు ఎప్పుడు చెప్పిండో మాకు ఏదో ఒకటి చూపించమను. చూపించిందాక ఇప్పుడు కాదు, నిన్న ఒక ఆయన కాడికి పోయినాం. సరే అమ్మా, మీరెందుకు రోడ్డున పడతారు, ఎన్నో ఒక కాడ పెట్టిస్తామని అన్నాడు. వాళ్ళకి అది అర్థమైతే లేదు సారు. మేము ఒక ఏదో దొంగతనం చేసినట్టు చేస్తున్నారు మమ్మల్ని. మరి ఈ దానికి మాకు జీవాధారం, మాకు కొట్లాడే అవకాశం లేదా? అంటే మా ఓట్లేమో కావాలి, కానీ మాతోని అక్కర లేదా? మళ్ళీ అక్కర ఉన్నప్పుడేమో వస్తావు, అమ్మ మేము గెలుస్తామా, ఎవరు గెలుస్తారా అని అడుగుతారు. మరి ప్రతి మనిషి కాడికి పోయినప్పుడు ఏదన్నా ఒక సాయం చేయాలిగా మాకు. ఆయన కాడికి పోతే ఆయన కాడుగో, ఆయన కాడికి పోతే ఆయన కాడుగో, ఆయన కాడికి పోతే మినిస్టర్ కాడుగో, మినిస్టర్ కాడికి పోతే పోలీస్ కాడుగో. ఏంది ఇది? మాకు పిచ్చులు అవుతారం. రోడ్డు మీద కూర్చుంటే ఇలువే లేదు మాకు. అంటే మేము ఒక అడకతిన ఆయనకు కూడా అంత ఇలువ ఉంది, కానీ అంతకంటే జీవాధారం అంత ఇలువ లేకుండా బతికేందుకు మరి మాకు? ఏడ చూపిస్తారు, ఈడ కూడా వీకేస్తారంట. ఆడ ట్రాఫిక్ బండి పెట్టుకోమని ఒక ఆయన కాడికి పోయిండు అనుకో, ఇంకొక ఆయన 10 మంది పోలీసులలో దించటం.